విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, గౌరవనీయులు మురళీధర్ గౌడ్ సార్ గారికి, అలాగే సుధా మేడం గారికి, మా హీరోయిన్ దివ్య, సత్యశ్రీ, మా డిఓపి గారు, మా డైరెక్టర్ గారికి, ముందుగా నా భర్తకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఇక్కడికి రావడానికి నేను ఒక సింగర్గా ఫస్ట్ నన్ను పరిచయం చేసింది, ఈ కళా ప్రపంచానికి పరిచయం చేసింది మా అన్న మానుకోట ప్రసాద్ గారు. నేను ఒక సింగర్ని, తను ఇక్కడే ఉన్నాడు, ఒక్కసారి స్టేజ్ మీదకి రాగలరని కోరుకుంటున్నాను. నేను సింగర్ని, పాడగలను, నాలో కూడా ఒక కళ ఉందని తెలియజేసింది మా అన్న మానుకోట ప్రసాద్ గారు. ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో కష్టాలను, కన్నీళ్లను దిగమింగుకొని ఈ సినిమా తీయాలని ఒక కుటుంబం, ఇది సినిమా కాదండి, మన రియల్ లైఫ్ స్టోరీ. నా రియల్ లైఫ్ స్టోరీనే ఒక కథగా మలుచుకొని ఈ సినిమా తీయడానికి ఎంతో కష్టపడ్డాను, ఎన్నెన్నో కష్టాలు పడ్డాను. దీనికి నా భర్త నా తోడుండి నన్ను ముందు నడిపించాడు. అలాగే ఒక బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, అలాగే ఒక సినిమా తీయాలంటే బడ్జెట్ కావాలి. దానికి మా గ్రామ ప్రజలందరూ నాకు బడ్జెట్ సహాయం చేసిండ్రు. ఇప్పటి వరకు మా గ్రామ ప్రజలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు మా గ్రామ ప్రజలే నాకు సపోర్ట్గా నిలిచారు. వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మండల సత్యనారాయణ గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు, పింగిలి రవీందర్ రెడ్డి గారు, మరియు రాజిరెడ్డి గారు, సంపత్, శ్రీకాంత్, తిరుపతి రెడ్డి గారు, ప్రతి ఒక్కరు నాకు అండగా నిలిచిండ్రు. మా ఊరి గ్రామ ప్రజలు, మా ఊరి ఆడబిడ్డ దీవెన ఉంటే ఎప్పుడైనా మనం ముందుంటామని తెలుస్తుంది. అందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి రాగలరని నేను కోరుకుంటున్నాను. మా ఊరి గ్రామ ప్రజలు రాగలరు. మెయిన్గా ఈ సినిమా కంటెంట్ ఏంటంటే చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క కుటుంబంలో నిజ జీవితంలో జరిగే రియల్ లైఫ్ స్టోరీ అండి. మన జీవితాన్ని మనం చూసుకున్నట్టుగా ఉంటుంది. ఓ మా ఇంట్లో జరిగిందే, మాకు జరిగిందే, మా అన్న మా ఇంట్లో మేము జరిగిందని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారని ఈ సినిమా చూస్తే. ప్రతి ఒక్కరిని తట్టి లేపుతుంది. ఎందుకంటే మన నాన్న ఎన్ని ఉన్నా మన నాన్న ఎంతో ముఖ్యం. మన నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. మీకు ఇబ్బందులు ఎదుర్కొచ్చి చూడగలరు. తరపున నన్ను ఎంతగానో ప్రోత్సహించి నన్ను ఈరోజు నిలబెట్టిన మా అన్న పరశురామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి కంటతడి పెట్టకుండా ఎవరు వెళ్ళరండి. అలాగే మా అన్న సందీప్ అన్న గారిని స్టేజ్ మీదకి రాగలరు. బాబు, మా తమ్ముడు బాబును కూడా రాగలరని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఫ్యామిలీకి తప్పకుండా ఈ సినిమా నిదర్శనం. ఇది రియల్ లైఫ్ స్టోరీ అండి. నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక సినిమా తీయాలంటే దేకింగ్ అన్నట్టుగా సినిమా తీసి నిరూపించాలనే ఒక కసితోని ముందుకు రావడం జరిగింది. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏడవకుండా ఎవరు బయటికి రారు. చాలా మంచి సినిమా. శరణర్జున్ అన్న చాలా మంచి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది, ప్రాణం పెట్టిండు. ప్రతి ఒక్క లిరిక్ రాసి, చెల్లె ఈ ఒక సముద్రంలో నువ్వు ఎలా ముందుకెళ్తావు అని నాకు ఎన్నోసార్లు చెప్పిండు. అయినా పర్వాలేదు, ఆ సముద్రం అంతటి కన్నిటిని నా కొంగులో మూటగట్టుకొని ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇంత మంచి సినిమా, ప్రతి ఒక్కరు చరిత్రలో అందరూ ఇలాంటి సినిమా ఉండాలి అని చెప్పుకునే దగ్గ సినిమాని తీయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి ఫ్యామిలీ సినిమా. నువ్వెవరంటే అమ్మగన్నది మనల్ని, కానీ నేను నాన్న కూతురుని అని చెప్పుకుంటాను. అదేవిధంగా ఒక నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడు, తను ఏమి కోల్పోయినా సరే కానీ ఇంకా పిల్లలకి ఏదో ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి. మన నాన్న ఎంత కష్టపడతాడో ఈ సినిమాలో తెలుస్తుంది. ప్రతి ఒక్క కుటుంబ కథ చిత్రం, ప్రతి ఇంటి కథ, ప్రతి ఇంటింటి ప్రజలు, ఇంటిల్లి ప్రాది ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా, ఒక ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు, ఒక మగబిడ్డను కన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి నన్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ పేదింటి కన్నీటి కథ సినిమా. ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకుండా ఎవరు బయటికి వెళ్ళరు.
ఈ సినిమా చూసి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా మురళీధర్ గౌడ్ సార్ గారు కూడా చాలా బాగా చాలా మంచిగా తన పాత్రకి న్యాయం చేశారు. అలాగే మా సుధమ్మ, తన గురించి చెప్పనవసరం లేదు. గౌరవనీయులు కల్వకుంట్ల కవిత గారు, నేను చిన్న ప్రొడ్యూసర్నైనా సరే ఒక మాట చెప్పగానే ఒక ఆడబిడ్డను ఎంతగానో గౌరవించి ఇక్కడికి వచ్చినందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మా హీరోయిన్ దివిజ గారు, దీనికి మా అన్నయ్య డిఓపి గారు ఎంతో కృషి చేశారు. అలాగే మా డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారు. అందరి ఆశీస్సులు నాకుండి ప్రతి ఒక్కరు ఈ సినిమాను విజయవంతం చేయాలి, ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా థియేటర్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ నిలబడితే ఎలా ఉంటుంది, అలాగే ఇప్పుడు ఈ సినిమా నిలబడకుంటే నా ఫ్యామిలీ నేను చాలా స్ట్రగుల్స్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరున తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఈ మూవీని చూసి నన్ను విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.